వాటిని పెంచడానికి ఆ రాజ్యంలో ఒక పేరున్న శిక్షకుడికి అప్పచెప్పాడు. కొన్ని నెలలు గడిచాయి. రెండింటిలో ఒక గద్ద మాత్రం పెద్దదై రెక్కలు చాచి ఆకాశంలో టీవీగా రాజసంగా ఎగురుతూ కనిపించింది. కానీ రెండో గద్ద మాత్రం కూర్చున్న చోటు నుంచి కదలకుండా అలా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయింది. బాగా తింటోంది, ఆరోగ్యంగా ఉంది, కానీ ఎగరడం మాత్రం చేయడం లేదు. ఆ శిక్షకుడు చేయని ప్రయత్నం లేదు. రకరకాలైన తిండిని, సంగీతాన్ని ఉపయోగించిన ప్రయోజనం లేకపోయింది. విసుగు చెందిన ఆ మహారాజు ఒక దండోరా వేయించాడు. ఎవరైతే ఈ గద్దను ఎగిరేలా చేస్తారో వాళ్ళకి కావలసినంత బంగారాన్ని ఇస్తానని. మరుసటి రోజు ఉదయాన్నే ఆశ్చర్యకరంగా 2 గద్దలు ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. మహారాజు వెంటనే ఈ గద్దను ఎగిరేలా చేసిన వ్యక్తి ఎవరు, నా ముందుకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఎంతో వినయంగా ఓ రైతు ముందుకొచ్చాడు. ఇంతకీ ఏం చేశావు, ఏంటి రహస్యం అని అడిగాడు రాజు. ఏమీ లేదు మహారాజా, ఆ గ్రద్ద ఎప్పుడూ కూర్చునే ఆ చెట్టు కొమ్మను నరికేశాను అంతే అన్నాడు. ఒక్క